నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్। సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన చికెన్ మేళాకి భారీగా స్పందన లభించింది। ప్రజలు పెద్ద ఎత్తున చికెన్ ఎగ్స్ తినడానికి ఇష్టపడ్డారు। 200 కిలోల చికెన్ 2000 ఎగ్స్ ను వెబ్కమ్ సంస్థ వారు ప్రజలకు ఉచితంగా అందించారు। ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా హాయిగా చికెన్ తిన్నారని నిర్వాహకులు తెలిపారు। సూపర్ వచ్చింది ఫోటో, సూపర్ వచ్చింది ఫోటో। ఏ అన్న ఫోన్ దించే, భాస్కర్ అన్న ఫోన్ దించు। ప్రజలు ఉన్నారు। బర్డ్ ఫ్లూ అనేది మన తెలంగాణలో ఎక్కడ ఉండలేదు। మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ దాఖలాలు లేవు। 1-2 చోట్ల ఏమైందంటే ఫామ్ల యజమాన్యం వల్ల కొన్ని మోడాలిటీస్ కనబడ్డాయి। దానివల్ల మన వాళ్ళు ఏమనుకున్నారంటే బర్డ్ ఫ్లూ కావాల్సిన ఉన్నారు। బర్డ్ ఫ్లూ దాఖలాలు ఎక్కడ లేవు। చికెన్ గుడ్లు ఆరోగ్యంగా ఉంది, వాటిని తినవచ్చు। చికెన్ 70 డిగ్రీల కంటే ఎక్కువ వేడి చేస్తే అందులో వైరస్ బ్యాక్టీరియా దానిలో ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు। మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ లేదు। దాని మీద అవగాహన కోసమే బిఏ కంపెనీ వాళ్ళు ఈరోజు సిరిసిల్లలో ఈ ఉచిత మేళా మెగా డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ చికెన్ మేళా పెట్టడం జరిగింది। చికెన్ పై ఉన్న అపోహలన్నీ విషయాలని, చికెన్ పై ఎలాంటి వైరస్ ప్రభావం లేదని, చేయాలని ఎట్లుంది చికెన్, ఎట్లుంది చెప్పు। హై క్వాలిటీ చికెన్ తోని హై ప్రోటీన్స్ చికెన్ ఎట్లుంది, చికెన్ టేస్ట్ ఎట్లుంది? చికెన్ టేస్ట్ బాగుందన్న, గట్టిగా చికెన్ మీద వచ్చిన అపోహలన్నీ అబద్ధం అని చెప్పేసి ఈరోజు చికెన్ మీద పెట్టడం జరిగింది। దాంట్లో భాగంగా మేము కూడా చికెన్ కన్సూమ్ చేస్తున్నాం। తర్వాత ఏ వైరస్ ఇదంతా అపోహ, దీన్ని పట్టిన కాదు కరెక్ట్ ఆదేశాలు గవర్నమెంట్ కూడా నిర్ధారించింది। దీనివల్ల ఏదో కూడా భయపడాల్సిన అవసరం లేదు। కంపల్సరీ చికెన్ తినచ్చు, చికెన్ తినడానికి ఏ అపోహ లేవు। దయచేసి చికెన్ తినండి।